తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఒకరోజు ముందుగానే జన్మదిన వేడుకలు వినూత్న రీతిలో జరిపారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్ భారీ 42 అడుగుల కట్అవుట్ కు దిష్టి తీసి హారతులు పట్టి పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు చేయడంలో మంత్రి లోకేష్ కృషి వర్ణించలేనిదన్నారు. తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వమని, రాజకీయ కక్షలు లేకుండా అభివృద్ధి, సంక్షేమం దిశగా మంత్రి నారా లోకేష్ ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం గారు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 42వ పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు. ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మహిళలు వచ్చారు. మరి గతంలో అవాక్కులు చవాక్కులు పేర్ల ప్రతిపక్షం అవి ఇవి అని పేర్లేరు. వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు, అలాగే ఈ యొక్క స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ప్రత్యేకంగా ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ ఈ 7 నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయనకి ఎంత పట్టుంది, అదే విధంగా ఆయన అవగాహన ఎంత ఉంది అనేది ప్రత్యర్థులకు చూపించి అన్ని నోళ్లు మూయించడం జరిగింది. ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు. కేవలం విమర్శలకు తావివ్వకుండా, ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శబాస్ అనిపించుకున్నారు. అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు. మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఆయన ఉన్న దిష్టి ఆయనకి చిన్న చిన్న దిష్టి తగులుతూ ఉన్న అన్ని పోవాలని మహిళలందరూ కూడా ఈరోజు దిష్టి తీయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది. ప్రజలు ఈ 7 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి మొన్న సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాం. స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి నాయకత్వంలో మనం చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. మన నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడు, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఆయన లోకేష్ బాబు గారి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మహిళలు, కార్యకర్తలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మన లోకేష్ బాబు గారు 100 సంవత్సరాలు కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన నాయకత్వం దినదినాభివృద్ధిగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై